వ్యక్తిత్వ వికాసం అనేది 1995లో నేను రాసిన బుక్ అండి. వ్యక్తిత్వ వికాసం. అప్పుడు వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాలు ఎవరు రాయలేదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని నేను చెప్పే క్లాసులకి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు. అప్పట్లో నేను చాలా ప్రధానమైన వ్యక్తిని పర్సనాలిటీ డెవలప్‌మెంట్. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు మేము పెట్టినప్పుడు నేను సన్నగా ఉన్నానండి. నా పర్సనాలిటీ పెంచమని వచ్చారు. అప్పుడు నేను ఇంత ఉండేవాడినండి. అంత చిన్న వయసులో పర్సనల్ డెవలప్‌మెంట్ బుక్ రాయడం ఒక కంటే క్లాసులు కూడా చెప్పాను. 85లో రాశాను వ్యక్తిత్వ వికాసం. ఆ వ్యక్తిత్వ వికాసం అనేది పాత పద్ధతులు. డేల్ కార్నెగీ టెక్నిక్స్, విన్సెంట్ పీలే టెక్నిక్స్, తర్వాత నెపోలియన్ టెక్నిక్స్ తోటి రాసినవి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి అనుగుణంగా వ్యక్తిత్వ వికాసం మీద 30 రోజుల్లో 30 లెసన్స్ అన్నమాట. వ్యక్తిత్వ వికాస పాఠశాల. వ్యక్తిత్వ వికాస పాఠశాల. వ్యక్తిత్వ వికాసం గురించి మనం నేర్చుకోకపోతే ఒక హీరో అవ్వలేడండి. జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం. ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లేకపోతే శుద్ధ దండగ కదండీ. మనం నేర్చుకోవాలి, లెర్న్ చేయాలి. మనకొచ్చింది ఇంకొకరికి షేర్ చేయాలి. 30 రోజుల్లో వ్యక్తిత్వ వికాసం ఎలాగొస్తుంది? 30 రోజుల్లో వ్యక్తిత్వ వికాసం అంటే 30 రోజులు 30 పాఠాలు. ముందు మాట లాస్ట్ తగిలితే 32 లెసన్స్. ఈ లెసన్స్ తెలుసుకున్నప్పుడు మీకేమవుతుందంటే మీరు ఒక 0 నుంచి హీరో అవ్వగలిగే శక్తి సామర్థ్యాలు అవుతాయి. మీ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేసి అద్భుతాలు చేయగా దానికి వీలవుతుంది. 30 రోజుల్లో ఒక్కొక్క రోజు చూడండి. ఇక్కడ ఒకటో రోజు నేను నిజంగా ఎవరు రోజుకొక లెసన్ అండి. ఏ రోజు ఎక్సర్సైజ్లు ఆ రోజులు ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, ఏంటి అన్నీ కూడా చాలా 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 ఉంటాయి. అంతర్లీనంగా ఉన్న శక్తి ఏంటంటే ఆత్మవిశ్వాసం అండి. ఆత్మవిశ్వాసం కొనుక్కుంటే వచ్చేది కాదు. అది పైకి కనిపించదు, లోపల ఉంటుందండి. అది ఫ్రీగా వస్తుంది. అది ఫ్రీగా ఎలాగుంటుందంటే ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు, మనం యొక్క స్థితిని పెంచుకున్నప్పుడు. ఇది అహంకారం కాదు, గర్వం అసలే కాదు. అండ్ ఆల్సో తెలియకుండా మీరు ఏదైతే సమర్థవంతమైన పని చేస్తున్నారో మీకు అది కూడా కాదు. మీలో నిజంగా నివురుగప్పిన నిప్పు ఏదైతే ఉందో ఆ నిప్పే ఆత్మవిశ్వాసం. సో 30 లెసన్స్ ఉంటాయండి. అది 30 లెసన్స్‌కి ఎక్సర్సైజ్లు ఉంటాయి. 30 లెసన్స్‌కి ప్రాక్టికల్స్ ఉంటాయి. 30 లెసన్స్‌కి మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికి తగినట్టుగా టిప్స్, టెక్నిక్స్ ఉంటాయి. సో గోల్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి అబండెన్స్ మెంటాలిటీ వచ్చుకోవచ్చు. గోల్స్‌లో పెట్టే పద్ధతులు ఉన్నాయి. స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, గ్రో వే ఆఫ్ థింకింగ్ ఏంటి, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. వ్యక్తిత్వ వికాసం అంటే నిన్నటి కంటే ఈరోజు బెటర్‌గా ఉండి, ఈ రోజు కంటే రేపు బెటర్‌గా ఉండడం. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటూ ఏమి ఉండదు. 1980స్‌లో మేము చెప్పినప్పుడు కొన్ని క్వాలిటీస్ గొప్పవైతే 90స్‌లోకి వచ్చేటప్పుడు ఆ క్వాలిటీస్ కంటే భిన్నమైన క్వాలిటీస్ కావాలి. 2000లోకి వచ్చేటప్పటికి మిలీనియమ్స్, జెన్స్ పుట్టేటప్పటికి క్వాలిటీస్ మారిపోతాయి. ఇప్పుడు 2025కి వచ్చాం. ఇప్పుడు కొన్న అవసరాన్ని బట్టి ఇప్పుడు కొన్ని క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. పాత కొన్ని వదులుకుంటూ ఉండాలి. నిరంతరం అప్డేట్ అండ్ అప్‌గ్రేడ్ చేయడానికి అవసరమైనయే ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మౌలికమైనవి కొన్ని ఉంటాయి. మారేవి కొన్ని ఉంటాయండి. మౌలికమని కొన్ని ఉంటాయి. మౌలికమైనటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, కంప్యూటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కావచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, సెల్ఫ్ ఇమేజ్ కావచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఫోన్‌లే లేని టైంలో 80స్‌లో మేము చెప్పినప్పుడు. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ లేదు. ల్యాండ్‌లైన్ ట్రంకాలు, ఎస్టీడీలు బుక్ చేసే కాలంలో మేము క్లాసులు చెప్పాము. ఆ తర్వాత ఒక్కొక్కరికి ల్యాండ్‌లైన్ రావడం చాలా కాలం పట్టింది. ఆ తర్వాత 97 నుంచి సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ. కమ్యూనికేషన్ అనేది మాట్లాడడం ద్వారా ఒకటే కాదండి. సెల్ ఫోన్‌లో, వాట్సాప్‌లో, ఈమెయిల్ ద్వారా జీమెయిల్, ఫీమెయిల్ ద్వారా ఏ విధంగా చెప్పినా సరే కమ్యూనికేషనే. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతుంటే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు అడిషనల్‌గా టెక్నాలజీ బేస్డ్ కమ్యూనికేషన్స్ కూడా నేర్చుకోవాలి. బాడీ లాంగ్వేజ్, ఐ టు ఐ కాంటాక్ట్‌లు ఇవన్నీ నేర్చుకోవాలి. జీవితంలో మనకు కావలసినవన్నీ పొందాలంటే మనకు కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ లేకుండా నువ్వు ఏమాత్రం పైకి రాలేవు. కోర్ స్కిల్స్ అని కొన్ని ఉంటాయి.
ఎప్పటికప్పుడు ప్రపంచంతో పాటు మారుతూ వచ్చే స్కిల్స్ కొన్ని ఉంటాయి. కోర్ స్కిల్స్ అంటే కాన్ఫిడెన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కోర్ స్కిల్స్ అన్నమాట. అడిషనల్గా సమయానికి అనుగుణంగా సమాజానికి అనుగుణంగా మారే స్కిల్స్ కొన్ని. టైంని మేనేజ్ చేసుకోవడం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, సెల్ఫ్ మేనేజ్మెంట్, బయట వాళ్ళతో మేనేజ్ చేయడం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మేనేజ్ అంటే మనసు శక్తిని, ఆలోచన శక్తిని ఉపయోగించుకోవడం. మైండ్ పవర్. మీ ఆలోచనలు రోజుకు 60 నుంచి 70,000 వస్తాయి. ఆలోచనలు రోజు వచ్చే ఆలోచనలు ఎటువంటివి, మంచి ఆలోచనలే కాదా, వాటిని ఎలా మలుచుకోవాలి తెలిస్తే నీకు ఉంటుంది లైఫ్ అన్నమాట. సో 30 లెసన్స్ ఉంటాయండి. 30 లెసన్స్ని అవగాహన చేసుకోండి. మీరందరూ గొప్ప వాళ్ళు అవ్వడానికి తగినట్టుగా ఒక అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు మీలో డెవలప్ అవుతాయి. మీరు మామూలుడు కాదు, వీడు మామూలుడు కాదురా అన్నట్టుగా మీకు ఉంటుంది. మీ అందరి కోసం 24 అవర్స్ శ్రమించి తెల్లారుజాము 3 గంటలు లేసి నీరసం, నిస్సత్వం వస్తుంది. ఈ మధ్య చాలా మంది కూడా పెడుతున్నారు, అదేంటి సార్ అలాగైపోయారని చెప్పేసి. అలా కావడం కాదండి, మీకోసం నేను రీసెర్చ్ చేసి 24 అవర్స్ సిస్టమ్ మీద కూర్చోవడం వల్ల అలా ఉన్నాను. నా రూపురేఖలు పూర్తిగా మారిపోతే ఇవన్నీ మీకు అందజేసేసిన నా 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 బాధ్యత అయిపోయిందంటే. సో నాకు కావాల్సింది ఏంటంటే, నాతో పాటు నేను నేర్చుకున్న సైన్స్, నేను రీసెర్చ్ చేసిన ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నాకు డాక్టరేట్లు ఉన్నాయి. ఇవన్నీ నాతో అంతమే కాకూడదని చెప్పేసి నేను 24 అవర్స్ నేను మీకు మంచి నోట్ ఈజీగా వచ్చేటట్టుగా, సులువుగా అర్థం చేసుకునేటట్టుగా సులభమైన భాషలో ఇంగ్లీష్లోనే తెలుగులో రాస్తున్నానండి. కొన్నాళ్ళు అవి హిందీలో కూడా వస్తాయి. 1-2 పుస్తకాలు ఇప్పుడు హిందీలోకి వచ్చాను, కానీ ఇంకా చాలా పుస్తకాలు మీకు హిందీలో వస్తాయి. ఇవన్నీ మీకు సెల్ఫ్ ప్రిపరేటరీ సీడీలు, ఇతర సీడీల్లో కూడా ఉంటాయి. MP3 ఫైల్స్ అండి. అవి కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడే టెక్నిక్స్ అన్నమాట. సో ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవడం దగ్గర నుంచి షార్ట్ రేంజ్ గోల్, మిడిల్ రేంజ్ గోల్, లాంగ్ రేంజ్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి, స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి, మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, మైండ్ పవర్ ఏంటి, మైండ్ పవర్ ఎలా వాడుకోవాలి, దానికి సర్టిఫికేట్ కానీ పాజిటివ్ కానీ ఎలా వాడుకోవాలి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పానండి. మీరందరికీ ఉపయోగపడుతుంది జీవితంలో కావాలి. అలాగే విజువలైజేషన్స్ కావచ్చు, మరొకటిగానే ఉంటాయి. విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్ ఇవన్నీ మీకు అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఈ విజువలైజేషన్స్ నేర్చుకున్నప్పుడు, ఎఫర్మేషన్స్ నేర్చుకున్నప్పుడు ఫ్యూచర్లో మీరు పొందాలనుకుంటున్నారో అవన్నీ మీకు ఇప్పుడు పొందగలిగే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి. అవన్నీ నేను చెప్తాను. డ్రీమ్స్ కమ్ ట్రూ. వెంటనే గ్రో వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నాతో మీరు టచ్లో ఉండండి. అది అక్కడ ఫ్రీ కంటెంట్ చాలా ఉంటుంది. ఆ కంటెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చాలా మీకు వస్తాయి దాంట్లో ఫ్రీ కంటెంట్. అన్ని డబ్బులతో కొనుక్కుని ఉండవు. ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే నాకు నోటిఫికేషన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఎవరికి లాభం అంటే మీకే లాభం. ఎందుకంటే కొనుక్కోవాల్సిన వాళ్ళకి పెయిడ్ కంటెంట్ ఉంటుంది, ఫ్రీ. ప్రతి దాంట్లో 2-3 ఫ్రీగా ఇస్తుంటాం. దాంట్లో 2 పెయిడ్ ఉంటాయి. దాంట్లో ఆ 2 డౌన్లోడ్ చేసుకో ప్రతి కంటెంట్కి. మీరు అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. భవిష్యత్తులో మీరు 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్ కావాలి. వీడి సామాన్యుడు కాదా అన్న లెవెల్కి ఎదగాలి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, సమస్య వచ్చినా, సక్సెస్ కావాలొచ్చినా మేమన్నా ఐఎమ్ దేర్, నేనున్నాను. సమస్యలతో నాకు కనెక్ట్ అవ్వండి, సక్సెస్ తోటి మీరు వెళ్ళండి. ప్రాబ్లంతో రండి, ప్రోగ్రెస్ తోటి పైకి వెళ్ళండి. ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ప్రతిదీ ఆన్లైన్లో జరుగుతుంది. మీరు వెంటనే జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతేనే మీరు గొప్ప వాళ్ళకి కాగలిగే శక్తి మీకు వస్తుంది. ఐ లవ్ యూ.